Canada has expelled India's High Commissioner and other diplomats, linking them to the murder of a Sikh activist on Canadian soil last year. The Canadian Prime Minister addressed the evidence that Indian agents were directly involved in the killing of a Sikh separatist leader. Obvious that the government of India made a fundamental error. గత కొన్ని రోజులుగా ఇండియా అలాగే కెనడా దేశాల మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ చాలా దారుణంగా మారిపోయాయి. దీనికి రీజన్ ఏంటంటే 2023 సెప్టెంబర్లో హర్దీప్ సింగ్ నిజ్జార్ అనే ఒక కెనడా సిటిజన్ ని ఇండియన్ గవర్నమెంట్ ప్లాన్ చేసి చంపిందని చెప్పి కెనడా ప్రైమ్ మినిస్టర్ అయిన జస్టిన్ ట్రూడో ఇండియన్ గవర్నమెంట్ మీద ఎలిగేషన్స్ చేశారు. అయితే ఈ ఎలిగేషన్స్ ని ఇండియన్ గవర్నమెంట్ రిజెక్ట్ చేయడంతో పాటు కెనడా గవర్నమెంటే ఖలిస్తానీ ఉద్యమాన్ని సపోర్ట్ చేసే వాళ్ళకి అలాగే టెర్రరిస్టులకి షెల్టర్ కల్పించి భారతదేశం మీద కుట్ర పన్నుతుందని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ కెనడా మీద విరుచుకుపడుతుంది. అయితే ఈ గొడవ ఎక్కడితో ఆగిపోలేదు. ఇండియన్ గవర్నమెంట్ కెనడాలో ఉన్న వాళ్ళ హై కమిషనర్ ని అలాగే టాప్ డిప్లొమాట్స్ ని అండ్ అఫీషియల్స్ ని రిమూవ్ చేస్తే కెనడా గవర్నమెంట్ కూడా వాళ్ళ టాప్ అఫీషియల్స్ ని ఇండియా నుండి రిమూవ్ చేసింది. ఈ గొడవ రెండు దేశాల మధ్య రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. సో అసలు దీని అంతటికీ కారణం ఒక్కటే, అదే ఖలిస్తానీ మూమెంట్. అయితే అసలు ఖలిస్తానీ మూమెంట్ అంటే ఏంటి? మన దేశంలో ఉన్న పంజాబ్ రాష్ట్రాన్ని మరొక పాకిస్తాన్ గా మార్చడానికే కెనడా ట్రై చేస్తుందా? అసలు ఎక్కడో కెనడాలో ఉన్న సిక్ లీడర్ చనిపోవడానికి ఇండియన్ గవర్నమెంట్ కి లింక్ ఏంటి? దీని వెనకున్న మాస్టర్ ప్లాన్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఒకప్పుడు ఇండియా అలాగే కెనడా దేశాల మధ్య చాలా మంచి ఫ్రెండ్లీ అండ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉండేవి. కానీ ఈ రిలేషన్స్ పాడవడానికి కారణం ఒక ఉద్యమం, అదే ఖలిస్తానీ మూమెంట్. అంటే సిక్ కమ్యూనిటీలో ఉన్న కొంతమంది ప్రజలు వాళ్ళకి ఒక సెపరేట్ దేశం కావాలని ఇండియాకి స్వతంత్రం రాకముందు నుండి కోరుకుంటున్నారు. అయితే 1947లో ఇండియా పాకిస్తాన్ విడిపోయిన దగ్గర నుండి ఇండియాలో ఉన్న పంజాబ్ రాష్ట్రాన్ని కూడా ఒక సెపరేట్ దేశంగా మార్చి దాన్ని సిక్ కమ్యూనిటీ ప్రజలకి ఇవ్వాలనే డిమాండ్ నుండి పుట్టిందే ఈ ఖలిస్తానీ మూమెంట్. అంటే పంజాబ్ రాష్ట్రాన్ని సిక్ కమ్యూనిటీకి ఇచ్చేస్తే వాళ్ళ ప్రాంతాన్ని ఖలిస్తాన్గా మార్చుకుని ఒక సెపరేట్ దేశంగా రూల్ చేసుకుంటారు. కానీ దీనికి ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మన దేశానికి స్వతంత్రం రాక ముందు నుండే ఖలిస్తానీ ఉద్యమం జరుగుతున్నప్పటికీ దాని గురించి ప్రపంచ దేశాలకే కాదు, ఈవెన్ ఇండియాలో కూడా పెద్దగా ఎవరికీ తెలీదు. కానీ రోజులు గడిచే కొద్దీ సిక్ కమ్యూనిటీ ఎక్స్పాండ్ అయింది. అమెరికా, కెనడా అండ్ యూకే లాంటి దేశాల్లో నివసిస్తున్న సిక్ ప్రజలు ఈ ఖలిస్తానీ ఉద్యమానికి సపోర్ట్ చేసి దానికి ఫైనాన్షియల్ ఎయిడ్ కూడా ఇచ్చేవారు. 1970s వచ్చేటప్పటికి సిక్ కమ్యూనిటీలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఈ ఖలిస్తానీ ఉద్యమాన్ని ప్రపంచ దేశాలకి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. దీని రిజల్ట్ ఏంటంటే 1968లో జగ్జిత్ సింగ్ చౌహాన్ అనే వ్యక్తి పంజాబ్ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాదు, సిక్ కమ్యూనిటీ లీడర్ కూడా. ఈ వ్యక్తి ఖలిస్తానీ మూమెంట్ ని ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేయడానికి 1971లో ఆయన అమెరికా వెళ్లి అక్కడ ఉన్న న్యూయార్క్ టైమ్స్ అనే ఒక న్యూస్ ఏజెన్సీకి డబ్బులిచ్చి ప్రపంచమంతా రీచ్ అయ్యేలా ఒక పెయిడ్ ఆర్టికల్ పబ్లిష్ చేశారు. దాని టైటిల్ ద సిక్స్త్ డిమాండ్ అండ్ ఇండిపెండెంట్ స్టేట్ ఇన్ ఇండియా, ద ఓన్లీ గ్యారంటీ ఫర్ పీస్ ఆన్ ద సబ్ కాంటినెంట్. అయితే నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. రీసెంట్ టైమ్స్ లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో దేశాల మధ్య జియో పొలిటికల్ టెన్షన్స్ రైజ్ అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్స్ ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నాయి. దీనివల్ల ఎంతో మంది జాబ్స్ కోల్పోతున్నారు. దీనికి కారణం వర్క్ లేక కాదు, ఆ వర్క్ ని మరొక టెక్నాలజీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రతి సెక్టార్లో కూడా మనుషులు చేసే పనిని ఏఐ డామినేట్ చేయడం వల్ల ఈ సంవత్సరం కూడా ఎంతో మంది ఎంప్లాయీస్ వాళ్ళ జాబ్స్ ని కోల్పోయారు. సో ఈ ప్రాబ్లం నుండి తప్పించుకోవడానికి మీకు ఒక 3 hours ఉండే హ్యాండ్స్ ఆన్ ఏఐ ట్రైనింగ్ ని రికమెండ్ చేస్తున్నాను. జనరల్ గా ఇది పెయిడ్ ఉంటుంది, కానీ స్పెషల్ ఆఫర్ గా మన ఛానల్ నుండి విజిట్ చేసే ఫస్ట్ 1500 పీపుల్ కి ఇది కంప్లీట్లీ ఫ్రీ. ఈ ట్రైనింగ్ లో మీరు జాబ్ హంటింగ్, ఈమెయిల్ రైటింగ్, శాలరీ హైక్ స్ట్రాటజీస్, డేటా అనాలిసిస్, పర్సనల్ బ్రాండింగ్ అండ్ బిజినెస్ స్ట్రాటజీస్ లాంటి ఎన్నో కాన్సెప్ట్స్ వీళ్ళు నేర్పిస్తారు. ఈ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల సేల్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, ఆపరేషన్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నేను పర్సనల్ గా ఈ ట్రైనింగ్ కి అటెండ్ అయ్యి 20కి పైగా ఏఐ టూల్స్ ని నేర్చుకున్న తర్వాతే దీన్ని మీకు రికమెండ్ చేస్తున్నాను. మీలో ఎవరైనా ఏఐ టెక్నాలజీ గురించి నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. సో బ్యాక్ టు ద కాన్సెప్ట్. సో జగ్జిత్ సింగ్ చౌహాన్ ఖలిస్తానీ ఉద్యమానికి పబ్లిసిటీ చేయించడం వల్ల ఈ ఉద్యమానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు అయితే వచ్చింది, కానీ ఇండియాలో దీని ఇంపాక్ట్ అస్సలు కొంచెం కూడా కనిపించలేదు. అంటే మన దేశంలో ఎవరు కూడా ఈ ఉద్యమాన్ని కానీ దాన్ని నడిపిస్తున్న నాయకులని కానీ సీరియస్ గా తీసుకునేవారు కాదు. ఇదే టైంలో పంజాబ్ రాష్ట్రంలో
ఈ ఖలిస్తానీ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ కొన్ని తీవ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయి. అందులో బబ్బర్ ఖాల్సా అనే మిలిటెంట్ గ్రూప్ కూడా ఒకటి. ఇది 1979లో స్థాపించారు. వీళ్ళ డిమాండ్ ఒక్కటే, పంజాబ్ రాష్ట్రాన్ని ఇండియా నుండి విడతీసి ఒక సెపరేట్ ఖలిస్తానీ కంట్రీగా ఏర్పాటు చేయాలి. అయితే ఈ బబ్బర్ ఖాల్సా అనే తీవ్రవాద సంస్థని తల్వేందర్ సింగ్ పర్మార్ అనే వ్యక్తి కెనడా నుండి ఆపరేట్ చేసేవారు. 1981లో ఈ తీవ్రవాద సంస్థ పంజాబ్ లో ఉన్న కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ మీద అటాక్ చేసి వాళ్ళని కాల్చి చంపేశారు. ఇది గమనించిన అప్పటి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు కెనడాలో ఉంటూ ఇండియా మీద టెర్రర్ అటాక్స్ చేస్తున్న ఖలిస్తానీ తీవ్రవాదులని ఇండియాకి అప్పగించాలని కెనడా గవర్నమెంట్ ని అడిగారు. కానీ దానికి కెనడా గవర్నమెంట్ ఒప్పుకోలేదు. నిజానికి ఇక్కడి నుండే ఇండియా అలాగే కెనడా మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ పడిపోవడం స్టార్ట్ అయ్యాయి. కెనడాలో ఉంటూ ఇండియాకి వ్యతిరేకంగా ఉగ్రవాద సంస్థని నడుపుతున్న తల్వేందర్ సింగ్ పర్మార్ ఇండియా మీద సిరీస్ ఆఫ్ అటాక్స్ ని చేయించారు. ఫర్ ఎగ్జాంపుల్ 1984లో అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్లో కొంతమంది ఉగ్రవాదులు గవర్నమెంట్ నుండి తప్పించుకోవడానికి దాక్కున్నారు. ఇది తెలిసిన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు 1984 జూన్ 1వ తేదీన గోల్డెన్ టెంపుల్ మీద ఆపరేషన్ బ్లూ స్టార్ అనే పేరుతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా అటాక్ చేపించి అక్కడ ఉన్న తీవ్రవాదులని హతమార్చారు. ఈ ఆపరేషన్ లో కొన్ని వందల మంది చనిపోయారు. ఈ ఓటమిని తట్టుకోలేకపోయిన ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ ఇందిరాగాంధీని తన బాడీ గార్డ్ తోనే కాల్చి చంపించారు. ఉగ్రవాద సంస్థ వల్ల ఒక దేశ ప్రధానమంత్రి చనిపోవడం అంటే అది అంత చిన్న విషయం కాదు. సో ఇమీడియట్ గా ఇండియన్ గవర్నమెంట్ కెనడా గవర్నమెంట్ కి ఒక లెటర్ రాసి వాళ్ళ దేశంలో ఇండియాకి వ్యతిరేకంగా ఉన్న ఉగ్రవాద సంస్థలని హతమార్చాలని అడిగింది. కానీ దీన్ని కెనడా గవర్నమెంట్ పట్టించుకోలేదు. దీనితో బబ్బర్ ఖాల్సా అనే ఉగ్రవాద సంస్థ గోల్డెన్ టెంపుల్ మీద అటాక్ చేసిన నెక్స్ట్ ఇయరే అంటే 1985లో కెనడా నుండి న్యూఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్లో బాంబు పెట్టి ఆ ఫ్లైట్ని పేల్చేశారు. ఈ ఇన్సిడెంట్లో దాదాపు 330 మంది అమాయక ప్రజలు చనిపోయారు. ఖలిస్తానీ తీవ్రవాదులు చేస్తున్న ఈ అటాక్స్ అన్నింటినీ కూడా ఇండియన్ గవర్నమెంట్ భరిస్తూ ఒక సరైన అవకాశం కోసం వెయిట్ చేస్తున్న టైంలో ఈ అటాక్స్ అన్ని చేపిస్తున్న తల్వేందర్ సింగ్ పర్మార్ 1991లో కెనడా నుండి పాకిస్తాన్ వెళ్ళి అక్కడి నుండి సీక్రెట్ గా ఇండియాకి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఇండియన్ గవర్నమెంట్ తల్వేందర్ సింగ్ పర్మార్ ని పట్టుకుని ఎన్కౌంటర్ చేసి చంపేసింది. సో ఈ వార్త వినగానే కెనడాలో ఉంటూ ఇండియా మీద దాడులు చేస్తున్న వ్యక్తి చనిపోయాడు కాబట్టి కెనడా నుండి ఇంకా ఇండియాకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనిపిస్తుంది. అవునా? నిజానికి 1991 నుండి 1995 వరకు ఇండియా కెనడా మధ్య రిలేషన్స్ మంచిగానే ఉన్నాయి. దీనికి కారణం అప్పట్లో కెనడాకి కొత్తగా వచ్చిన ప్రైమ్ మినిస్టర్ జోసెఫ్ జాక్వేస్. ఇతను 1993లో కెనడాకి పిఎం అయ్యారు. జోసెఫ్ మొదటి నుండి ఇండియాకి చాలా ఫేవర్గా పనిచేసేవారు. కానీ ఇదే టైంలో మళ్ళీ ఇండియా మీద అటాక్ జరిగింది. ఎలా అంటే 1995లో పంజాబ్ రాష్ట్రానికి సీఎంగా ఉన్న బీండ్ సింగ్ అనే వ్యక్తిని ఖలిస్తానీ ఉగ్రవాదులు బాంబు పెట్టి చంపేశారు. ఈ విషయం తెలిసిన పంజాబ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఈ మర్డర్ తో లింక్ అయి ఉన్న కొంతమంది వ్యక్తులని పంజాబ్ లో పట్టుకున్నారు. అందులో ఒకరే హర్దీప్ సింగ్ నిజ్జర్. ఇప్పుడు ఇండియా కెనడా మధ్య గొడవలు జరగడానికి కారణం ఇతనే. ఎలాగో చెప్తా చూడండి. పంజాబ్ సీఎం ని హత్య చేసిన కేసులో పోలీసులు ఈ హర్దీప్ సింగ్ ని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. కానీ హర్దీప్ సింగ్ జైలు నుండి తప్పించుకుని దొంగ పాస్పోర్ట్ అండ్ వీసా సంపాదించి ఎవరికీ తెలియకుండా కెనడా పారిపోయారు. అక్కడే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని అడ్డదారిలో కెనడా సిటిజన్షిప్ సంపాదించి సైలెంట్ గా కెనడాలో ఒక చిన్న బిజినెస్ చేసుకుంటూ సెటిల్ అయిపోయారు. అయితే ఇదంతా చూస్తున్నప్పుడు అసలు ఈ హర్దీప్ సింగ్ కెనడా ఎందుకు పారిపోయారు, అసలు అక్కడ ఏం చేయాలనుకుంటున్నారు అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అవునా? చెప్తా చూడండి. హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడా వెళ్లి సెటిల్ అయ్యాక అక్కడ స్లోగా ఆయన సిక్ కమ్యూనిటీలో తన ఇన్ఫ్లుయెన్స్ ని పెంచుకుని అక్కడి నుండి ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థలో చేయి కలిపారు. అంటే మళ్ళీ ఇండియా మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. 2007లో పంజాబ్ లో ఉన్న లుధియానా అనే ఏరియాలో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్ లో ఎంతో మంది అమాయక ప్రజలు చనిపోయారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశాక ఈ బ్లాస్ట్ వెనక హర్దీప్ సింగ్ నిజ్జర్ ఉన్నట్టు తెలిసింది. అయితే 2007 నుండి ఇప్పటి వరకు హర్దీప్ సింగ్ ఖలిస్తానీ ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ కెనడా గవర్నమెంట్ లో తన ఇన్ఫ్లుయెన్స్ ని పెంచుకున్నారు. 2015లో కొత్తగా కెనడాకి పిఎం అయిన జస్టిన్ ట్రూడో కూడా కెనడాలో ఉన్న ఈ ఖలిస్తానీ ఉద్యమాన్ని సపోర్ట్ చేసేవారు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే 18th జూన్ 2023 ఈ హర్దీప్ సింగ్ నిజ్జర్ ని ఒక గ్యాంగ్ వార్ లో కాల్చి చంపేశారు. సో ఇది తెలిసిన కెనడా ప్రైమ్ మినిస్టర్ అయిన జస్టిన్ ట్రూడో ఎలాంటి ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ లేకుండా ఈ దాడి చేసింది ఇండియన్ గవర్నమెంట్ అని కెనడాలో ఉన్న ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ డిప్లొమాట్స్ అంతా కలిసి కెనడాలో వైలెంట్ క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తున్నారని ఎలిగేషన్స్ చేశారు. సో ఇది చూసిన ఇండియన్ గవర్నమెంట్ ఇమీడియట్ గా కెనడాలో ఉన్న ఇండియన్ హై కమిషనర్ సంజయ్ వర్మ అండ్ అదర్ డిప్లొమాట్స్ ని ఇండియాకి తీసుకొచ్చేసింది.
కెనడా కూడా ఇండియాలో ఉన్న వాళ్ళ అఫీషియల్స్ ని వెనక్కి తీసుకుంది. అయితే ఈ గొడవ ఇక్కడితో ఆగలేదు. ఇప్పటికీ కూడా ఈ రెండు దేశాల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. కెనడాలో ఉన్న హిందూ దేవాలయాల ముందు ప్రొటెస్ట్ చేయడం, ఇండియా నుండి వచ్చే ఫ్లైట్స్ ఆపేయడం, వీసాలు క్యాన్సిల్ చేయడం లాంటి ఎన్నో ఇష్యూస్ జరుగుతున్నాయి. అయితే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ప్రతి సంవత్సరం కెనడా అలాగే ఇండియా మధ్య దాదాపు $9.3 బిలియన్ విలువైన ట్రేడ్ జరుగుతుంది. 2023 లెక్కల ప్రకారం ఇండియా $5.56 బిలియన్ విలువైన వస్తువులని కెనడాకి ఎక్స్పోర్ట్ చేస్తే కెనడా $3.8 బిలియన్ విలువైన వస్తువులని ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో కెనడా అలాగే ఇండియా మధ్య ఉన్న డిప్లొమాటిక్ రిలేషన్స్ ఫ్యూచర్లో కూడా బెటర్ అవ్వకపోతే ట్రేడ్ పరంగా కెనడా చాలా ఇబ్బందులు ఫేస్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాదు కెనడా ప్రజల్లో కూడా జస్టిన్ ట్రూడోకి వ్యతిరేకత పెరుగుతుంది. సో ఎకనైనా కెనడా గవర్నమెంట్ ఇండియాతో కాంప్రమైజ్ అయ్యి డిప్లొమాటిక్ రిలేషన్స్ ని బెటర్ చేసుకుంటే పర్వాలేదు. కానీ ఫ్యూచర్లో కూడా కెనడా గవర్నమెంట్ ఖలిస్తానీ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ ఇండియాలో అటాక్స్ చేయించడానికి చూస్తే అది ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడోకి అలాగే కెనడా గవర్నమెంట్ కి చాలా నష్టాన్ని తీసుకొస్తుంది. అర్థమైందా? సో ఫైనలీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఏ ట్రైనింగ్ కి అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని ఒకసారి చెక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Till then, this is your friend Surya signing off.